హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా మమ్మీ మా అన్న ఇద్దరికి నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. అదేం ఛాలెంజో మీరు కూడా చూసేయండి నాతో కలిసి. పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాం. ఇగో ఇప్పుడే వెళ్ళి సామాన్ తీసుకొచ్చిన, చూద్దాం ఎవరు విన్ అవుతారో. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా ఎవరు గెలుస్తారో, మా అన్ననా మా మమ్మీయా. చూడండి మీరు కూడా నాతో కలిసి. ఛాలెంజెస్ రెడీ అయ్యారు. హాయ్ చెప్పండి నా ఛానల్కి. హాయ్ సిరి భవాని ఛానల్కి. ఈరోజు పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాం. ఇద్దరు ఛాలెంజెస్ చూడండి ఏం చేస్తున్నారో. ఎవరు విన్ అవుతారో మీరు కూడా గెస్ చేయండి, మా మమ్మీనా మా అన్ననా. వన్ మినిట్ కంప్లీట్ అయింది, ఇంకా 4 minutes ఉంది. అనుకుంటున్నా అన్న నువ్వు? నేనే. మా అన్న అయితే ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడు గెలుస్తాడని. చూద్దాం ఎవరు గెలుస్తారో, మీరు కూడా చూడండి. ఉంది ఇద్దరు తిండి బోతుల గ్యాంగ్ హే ఇద్దరు. ఓన్లీ 1 minute లెఫ్ట్, స్టార్ట్. యాక్చువల్లీ నేను ఛాలెంజ్లో ఎందుకు లేనంటే నాకు పానీపూరి నచ్చదన్నమాట. అలా అని మీరు ఫీల్ కాకండి, పానీపూరి తినేవాళ్ళు. ఐఎమ్ కట్లీస్ లవర్. అందుకే మా మమ్మీకి మా అన్నకి మాత్రమే పోటీ పెట్టాను అన్నమాట. మమ్మీ దాంట్లో 2 పానీపూరి సూపర్ సూపర్ ఉంది. సూపర్ ఉందంట మా మమ్మీకి. అయితే పానీపూరి నచ్చిందంట. ఉంది పుష్ప, ఇస్తాం పుష్ప. ఏం గిఫ్ట్ పుష్ప? యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మా మమ్మీ గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంది, ఏమి ఇస్తానని. కానీ మీకు చెప్తున్నా, గిఫ్ట్ అనేది సీక్రెట్, మీకు మాకు ఇద్దరి మధ్యలోనే ఉంది. ఇదిగోండి బిల్ చూపిస్తున్నా మీకు, చూడండి. 100 rupees పానీపూరి. ఇద్దరు 50-50 తీసుకొచ్చిన. ఇద్దరు ఖతం ఖల్లాస్ అయిపోయినాయి. మమ్మీ ఫస్ట్ టైం విన్ అయింది పానీపూరి ఛాలెంజ్లో, అందుకని నాకు చాలా హ్యాపీగా ఉంది. మా మమ్మీ ఎక్సైటెడ్, ఫుల్ ఎక్సైట్మెంట్. గిఫ్ట్ ఏమొస్తుందని మా మమ్మీకి. ఇప్పుడు మా సెల్ఫీ ఏమి ఇస్తుందో గిఫ్ట్ చూడండి. గిఫ్ట్ ఏమి ఇస్తుందో. గిఫ్ట్ లేదు, ఏం లేదు. చూడండి మా అన్న ఓడిపోయినందుకు బాధపడుతున్నాడు. ఎట్లుంది అన్న ఓడిపోయినందుకు? వానికి పానీపూరి దొరికింది కదా, ఎట్లా తిన్నీకే ఇంకేం బాధ ఉంటది. ఏమండి మా మమ్మీ గెలిచి వచ్చిందని కళకళలాడుతుంది మా మమ్మీ మోకం. గిఫ్ట్ పానీపూరి చూసారు మా మమ్మీకి ఇచ్చే గిఫ్ట్. నేను ఫస్ట్ ఫ్రాంక్ అని చెప్తున్నా చూడండి, ఎవరు ఊహించుకోలేరు. మా మమ్మీ ఊహించుకోలేదు అసలు నేను ఇచ్చే గిఫ్ట్ 10 rupees కదా. ఫస్ట్ ఫ్రాంక్, తర్వాత 10 అంతే. మమ్మీ గెలుచుకుంది ఒక బాతు. చూడండి బాతు గిఫ్ట్ వచ్చింది మమ్మీ. చూడండి ఏదో క్యూట్గా ఉంది కదా బాతు గిఫ్ట్, కానీ ఇది కాదు గిఫ్ట్. ఏమి ఇస్తుందో ఏమో. గెస్ చేస్తున్నా 10 rupees. మమ్మీ గెస్ చేస్తున్న 10 rupees అంట. చూడండి వీరే ఎంత ఇస్తుందో శీనుగా. ఓపెన్ యువర్ ఐస్. 100 rupees వచ్చినాయి మమ్మీ. ఫుల్ ఖుష్, చాలా హ్యాపీ. ఆ బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా కూతురు ఛానల్కి, శ్రీ చవాన్ ఛానల్కి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు బ్లాగ్ ఎలా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్. మా అమ్మాయి ఫుల్ ఖుషి అయింది, 100 రూపీస్ ఇచ్చింది అందుకని.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. బాయ్.